హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు గతంలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అమలైంది. జూలై నెల నుంచే సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయితే ఈ విధంగా ఈ ఆగస్టు నెలలో 6 పథకాలు అమలు కాబోతున్నాయి. మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఏ పథకాలు అమలు చేయబోతున్నారు, ఎంత అమౌంట్ జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి అమలయ్యే పథకం రేషన్ పంపిణీ. ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు గతంలో బియ్యం, చక్కెర మాత్రమే ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు బియ్యం, చక్కెర, కందిపప్పు మనకు సబ్సిడీ రూపంలో అయితే ఇస్తున్నారు. దీనితో పాటుగా మనకు 5 రకాల సరుకులు అయితే బియ్యంతో పాటుగా అమలు చేయబోతున్నారండి. బియ్యం, కందిపప్పు, చక్కెర, రాగులు, జొన్నలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇస్తున్నారు. గోధుమ పిండి అయితే పంపిణీ చేయబోతున్నారు. మనకు కందిపప్పు బయట చూసుకుంటే ఎక్కువ ధరలు ఉన్న కారణంగా సబ్సిడీలో మనకు 67 రూపాయలకే ఇవ్వబోతున్నారు మన యొక్క ప్రభుత్వం వారు. అలాగే కొంత దగ్గరలకైతే ఇంటింటి దగ్గరకు వచ్చి బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు. ఈ ఆగస్టు నెలలో కూడా ఎవరైతే తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో ఇంటింటి దగ్గరకు వచ్చి బియ్యం అనేది పంపిణీ చేస్తారు. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి జూలై నెల నుంచే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు మొత్తంగా 12 కేటగిరీల వరకైతే 4,000 రూపాయల పెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ అయితే చేశారు. సో మనకు ఈ నెలలో కూడా ఇదే పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారండి. చాలామందికి పెన్షన్లు తొలగించడం జరిగింది. సో మనకు అలాగే చూసుకున్నట్లయితే 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా పెన్షన్ ఇస్తాము 50 సంవత్సరాలు ఉన్న వారికి అని మన యొక్క ఏపీ సీఎం చెప్పడం జరిగింది. గతంలో అయితే ఓన్లీ బీసీలకు మాత్రమే అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా, మైనారిటీస్కి కూడా ఇస్తామని చెప్తున్నారు. సో మనకు ఎవరైతే 60 సంవత్సరాలు ఉండేదండి ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 50 సంవత్సరాలకు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఈ ఆగస్టు నెలలోనే విధి విధానాలన్నీ విడుదల చేస్తారు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో పూర్తి వివరాలు కూడా తెలియజేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే 3వ పథకం అండి, ఆడబిడ్డ నిధి. ఎవరైతే మహిళలు 18 సంవత్సరాలు నిండిపోయి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే కనుక మనకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే మహిళల ఖాతాల్లో జమ చేస్తారు. సో దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా మనకు ఆగస్టు నెలలోనే విడుదల చేస్తారు. ఆ తర్వాత 4వ పథకం అమలు కాబోయే పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం. అన్నదాత సుఖీభావ గతంలో మనకైతే చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా ఇచ్చేవాళ్ళండి. దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టడం జరిగింది. సో మనకు ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వము, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అయితే ఇస్తారు. మొదటి విడత డబ్బులు అయితే మనకు తొందరలోనే విడుదల చేయబోతున్నారు. సో మనకు దీనికి సంబంధించి కౌలు రైతులు కూడా అర్హులు అని, వారికి కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో మనకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలన్నీ మనకు ఆగస్టు నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. తర్వాత మనకు అమలు కాబోయే పథకం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం. సో మనకు ఉచిత బస్సు సౌకర్యం ఈ ఆగస్టు 15వ తారీఖున మనకు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. సో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అయితే కల్పించారండి. సో మనకు పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణలో కూడా అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు మహిళలకి. అదేవిధంగా మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆగస్టు 15వ తారీఖున ఈ పథకాన్ని
పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అదే రోజు మనకు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతున్నారండి. సో మనకు ఈ 2 పథకాలు ఆగస్టు 15వ తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు తల్లికి వందనం పేరుతో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇదే పథకానికి పేరు మార్చి మనకు తల్లికి వందనం అని పేరు పెట్టారండి. సో ఈ పథకానికి సంబంధించి మనకు ఈ ఆగస్టు 20వ తారీఖున గైడ్ లైన్స్ అన్ని విడుదల చేయడం జరుగుతుందండి. సో మనకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం చూసుకున్నట్లయితే దీపం పథకం అండి. సో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తాము అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో దీపం పథకం కింద ఎవరైతే మహిళలు గ్యాస్ సిలిండర్లు కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అయితే 3 సిలిండర్లు పంపిణీ చేస్తారు. మనకు ఒక సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 850 రూపాయల వరకు ఉంటుందండి. అలాగే మనం 3 సిలిండర్లకు చూసుకున్నట్లయితే 2,500 రూపాయలు అయితే లబ్ధి కలుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి కేవలం మహిళలే అర్హులండి. అలాగే మనకు ఈ నెల 24వ తారీఖు లోపల విధి విధానాలు అలాగే దీనికి కలిగిన అర్హతలు కూడా విడుదల చేస్తారు మన యొక్క ప్రభుత్వం వారు. సో మనకు ఆఖరిగా మనకు అమలు కాబోయే పథకం చూసుకున్నట్లయితే యువగళం అనే పథకం పేరుతో నిరుద్యోగ భృతి అండి. ఎవరైతే డిగ్రీ ఆపై చదువులు చదివి ఇంట్లో వాళ్ళ యొక్క ఉద్యోగాలు లేక ఇంట్లో ఉన్నారో అటువంటి వారందరికీ పురుషులకు స్త్రీలకు కలిపి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నెలకు 3,000 రూపాయల చొప్పున జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎప్పటి వరకు అంటే వారి యొక్క ఉద్యోగం వాళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళకి యువగళం అనే పథకం కింద నిరుద్యోగ భృతి మన యొక్క ప్రభుత్వం వారు 3,000 రూపాయలు అయితే ఇస్తారు. సో ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 28వ తారీఖున విధి విధానాలు విడుదల చేస్తారండి. అలాగే దీనికి సంబంధించిన అర్హతలు కూడా వాళ్ళు తెలియజేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి అనర్హులు కూడా తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు. సో ఈ పథకాలన్నీ మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.